హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మన కథలు మనందరి కథలు, ప్రజెంటెడ్ బై ఎంఎస్ క్రోనికల్స్. నేను మీ లావణ్య. ఈరోజు ఎపిసోడ్లో మనం వినబోతున్న కథ వర్షం మధుర క్షణాలు. ఇక స్టోరీలోకి వెళ్దామా? వర్షం పడుతున్న సాయంత్రం ఆకాశం మేఘాలు కమ్ముకొని చీకటిగా మారింది. మా చిన్న ఊరు చినుకు చినుకు వర్షంలో మునిగిపోయింది. మా చిన్న ఇల్లు మట్టి నేలతో పచ్చని పంటలతో చుట్టుముట్టి ఉంది. నాన్న ఊరికి వస్తున్నాడని తెలిసి ఆ రోజు నాకు పట్టలేనంత సంతోషం. నాన్న ఊరికి దూరంగా సిటీలో పనిచేస్తూ ఉండేవాడు. సో నాన్న ఊరికి వచ్చినప్పుడు ఇల్లంతా పండగ వాతావరణంతో నిండేది. ఆ రోజు నేను నాన్న రాక కోసం ఎదురు చూస్తూ మాటి మాటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి తడిసిన నీళ్ళ మీద పరిగెడుతూ చెట్ల మధ్యన నడుస్తూ వర్షంలో తడుస్తూ సంతోషంగా గంతులేస్తున్నాను. కొంత సమయం గడిచాక దూరం నుంచి మురికి బట్టలు, చేతిలో చిన్న బ్యాగుతో ఎవరో వస్తున్నారు. ఎవరో ఏమిటి, నాన్నే. నాన్న అని గట్టిగా అరుస్తూ వర్షంలో పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళిపోయా. ఆ సమయంలో నాన్న కళ్ళల్లో ఆనందం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఆయన నవ్వుతూ నా వైపు చూశాడు. ఎలా ఉన్నావమ్మా? అమ్మా, అన్నయ్య ఎలా ఉన్నారు అని నాన్న నన్ను అడిగాడు. మేమందరం బాగున్నాం నాన్న, మీరు ఎప్పుడు వస్తారో అని ప్రతిరోజు ఎదురు చూస్తున్నా నాన్న అని చెప్పాను నేను. మేమిద్దరం అలా వర్షంలో తడుస్తూ ఇంటికి చేరాం. అమ్మా, నాన్న వచ్చారు అని సంతోషంగా కేకేశాను. అమ్మ వంటింట్లో నుంచి బయటకు వచ్చి నవ్వుతూ, మీకోసం ఎదురు చూస్తూ ఎన్ని రోజులైందో, రండి రండి, తడిచారు కదా, ముందు బట్టలు మార్చుకోండి అని చెప్పిందమ్మ. నాన్న లోపలికి వెళ్ళి కాసేపట్లో వచ్చి తన బ్యాగ్లో నుంచి చిన్న చిన్న బహుమతులు తీసి మాకిచ్చాడు. నాకు ఒక చిన్న గడియారం, అన్నయ్యకు ఒక కారు మోడల్, అమ్మకి ఒక పట్టు చీర. మేమందరం అలా ఆ రోజు సంతోషంగా గడిపాము. రాత్రి పడుకునే వేళ నాన్న తన అనుభవాలను పంచుకుంటూ, ఈ వర్షంతో నాకు బోలెడు అనుభవాలున్నాయి అని మాతో వాటిని చెప్తున్నారు. వర్షం కురిసే శబ్దంలో నాన్న అనుభవాలు వినడం మాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఇంతలో నేను మధ్యలో కల్పించుకుంటూ, నాన్న, మీ చిన్నప్పుడు మీరు ప్రతిదినం ఏం చేసేవారు అని అడిగా. నాన్న నవ్వుతూ, నన్ను చిన్నప్పుడు పొద్దున్నే లేపేవాళ్ళు. ఖాళీ సమయంలో పక్కనే ఉన్న మా పొలానికి వెళ్ళి పంటలకు నీళ్లు పెట్టేవాడిని. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళడం నా నిత్యకృత్యం. ఇప్పుడప్పుడు ఇలా వర్షం కురిసినప్పుడు నా స్నేహితులతో వర్షంలో తడుస్తూ ఆ పంట పొలాల్లో పరిగెత్తడం మాకెంతో ఆనందంగా ఉండేది అని చెప్పాడు నాన్న. మళ్ళీ అన్నయ్య మధ్యలో కల్పించుకుంటూ, వర్షంలో తడిస్తే మీ అమ్మ తిట్టేది కాదా అని అంతలేసి కళ్ళేసుకొని చూస్తూ అడిగాడు. ఓ, ఎందుకు తిట్టేది కాదు? ఓసారి నా స్నేహితులతో కలిసి వర్షంలో తడిచి ఇంటికి ఎక్కువగా తడిచొచ్చానని మా అమ్మ నన్ను కొట్టేసింది కూడా అని నాన్న నవ్వుతూ చెప్పారు. ఇలా వర్షంలో బొమ్మలతో ఆటలాడడం, గట్టిగా పాటలు పాడడం, గడ్డివాము మీద పడుకొని స్నేహితులతో కబుర్లు చెప్పడం ఎంతో మధురమైన జ్ఞాపకాలు, ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాలు కూడా అని నాన్న సంతోషంగా గుర్తు చేసుకున్నారు. ఆ రాత్రి మేమందరం వర్షం శబ్దం వింటూ నిద్రపోయాం. ప్రతి మబ్బు చినుకు మా హృదయాల్లో కొత్త సంతోషాన్ని నింపింది. అప్పటి నుంచి ప్రతి వర్షము నాకు నాన్న చెప్పిన కథలు గుర్తు చేస్తుంది. ఆ వర్షంలో ఆ సాయంత్రం నాన్నతో గడిపిన సమయం నా జీవితంలో ఒక మరువలేని స్మృతి. ఆ స్మృతులు నా మనసులో ఎప్పటికీ చెరగకుండా నిలిచిపోయాయి. ఇలాంటి కథలు మీ జీవితంలో కూడా ఉండే ఉంటాయి కదా. వాటిని మీరు ఇలా పోడ్కాస్ట్ రూపంలో వినాలనుకుంటే మీ స్టోరీస్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా ఈమెయిల్కి సెండ్ చేయండి. పోడ్కాస్ట్ని ఎంజాయ్ చేయండి. Thank you.